అంజలి గారి మీద చాలా ట్రోలింగ్ చేశారు. ఆవిడ ఏమయ్యారు, ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. సో దానికి అజయ్ గారు చేశారు, అజయ్ గారే కారణం, అజయ్ గారిని అరెస్ట్ చేయాలంటే అజయ్ గారిని ఏమైనా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారా? అజయ్ మీద కేసులు పెట్టారుగా. ఒక్క నిమిషం అండి, అదే పెట్టారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టలేదు కదా. విచారణ జరుగుతూ ఉంది, ఎవరు చేశారు ఏంటనేది, దాని మూలాలు ఏంటనేది ఖచ్చితంగా తీస్తారు బయటికి. నేను ఒకటే చెప్తాను, ఎవరైనా మనమైనా బాధ్యతగా డిబేట్కి వచ్చేటప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. ఇప్పుడు ఎవరికో నాకో రాయపోటి అరుణ గారికి ఎటువంటి వ్యక్తిగత కారణాలు లేవు, నాకు అజయ్ గారికి వ్యక్తిగతగా కోపాలు లేవు. మనం పాలసీ గురించి మాట్లాడతాం, మన పార్టీ పాలసీల గురించి మాట్లాడతాం. మీరు ఇచ్చిన హామీలను మేము అడుగుతాం, మేము ప్రశ్నిస్తాం, ప్రతిపక్ష హోదాలో మేము ఉన్నాం, మీరు సమాధానం చెప్పాలి. సో అంతవరకు వెళ్దాం, ఎందుకంటే ఏది కూడా సీరియస్ గా తీసుకునే పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా మేమైతే ప్రజల తరఫున పోరాడాలి, మేము పోరాడతాం. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, వర్మ గారు ఒక నిమిషం చెప్తాను, ఇదే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సంతకం నేను సుగల ప్రీతి కేసుని నేను రీఓపెన్ చేపిస్తే ఆ తల్లికి న్యాయం చేస్తానన్నారు. సో చేయమని చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క దోషులు ఎవరో కూడా ఆయన పట్టుకోగలరు, వాళ్ళకి శిక్ష వేయించగలరు. వర్మ గారు 32,000 ఎవరైతే స్త్రీలు హ్యూమన్ ట్రాఫికింగ్ గురయ్యారో వాళ్ళు కూడా ఏ వాలంటరీ ఎంతమందిని తరలించాడు, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ ఊరేంటి, వాళ్ళ నియోజకవర్గం ఏంటి కొనుక్కొని ఆ వాలంటీర్ని కూడా అరెస్ట్ చేయాలి. దాని అనుమతిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మీ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, మీ దగ్గర సిబిసిఐడి ఉన్నాయి, మీ దగ్గర సిట్ వ్యవస్థ ఉంది, మీ దగ్గర అపారమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఖచ్చితంగా ఇదంతా అందరూ కూడా మీరు పట్టుకొని సకాలంలో ఖచ్చితంగా 6 నెలలు టైం ఇస్తాం, 6 నెలలు టైం ఇస్తాం. ఇంకా 6 నెలల్లో పట్టుకొని తల్లిదండ్రులకి న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. ఓకే అరుణ గారు 6 నెలల టైం ఇస్తున్నారండి మీకు. సార్ 5 ఏళ్ళు టైం ఇస్తేనే వాళ్ళు చేయగలిగింది ఏంటి అనేది ఆల్రెడీ మనకందరికి తేటతల్లమే. కానీ మేము వాళ్ళ ప్రభుత్వంలాగా మేము చెయ్యం, వాళ్ళు చేయలేదు కాబట్టి మమ్మల్ని అడిగే రైట్ కూడా లేదని చెప్పేసి కూడా మేము అన్నాం. విమర్శనాత్మకంగా మేము తీసుకోగలిగే విధంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి మీరు చేసే ఏ ప్రశ్నకైనా మా దగ్గర నుంచి సమాధానం వస్తుంది. ఎట్ ఏ టైమ్ మా దగ్గర నుంచి వర్క్ అవుట్పుట్ కూడా మీకు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు నేను ఈ డిబేట్ లో కూర్చొని మాట్లాడినంత స్పీడ్ గా వర్క్ జరగదు కాబట్టి కొంత టైం అయితే డెఫినెట్ గా తీసుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ సమస్యల మీద అయితే మేము గొంతెత్తి ప్రశ్నించాము ప్రభుత్వాన్ని, ఆ సమస్యలు ఈ రోజు రాష్ట్రంలో డెఫినెట్ గా క్లియర్ చేసేదానికి మేము వర్కౌట్ చేస్తున్నాం, చేసి తీరుతాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీరు పదే ఈ విషయాల గురించి ఈ రోజు డిబేట్ కి, రేపు పొద్దున్న డిబేట్ కి మాకు ఇమీడియట్ గా చేంజ్ కావాలి చూపించండి అని చెప్పేసి అడిగితే ఇదేమి రోబోటిక్ కాదు, మనుషులమే చేస్తున్నా, డెఫినెట్ గా చేస్తాం. ఓకే అరుణ గారు, ఏంటి రోజా గారిది మళ్ళీ వెలికి తీస్తున్నారట? ఇందాకే మంత్రి గారు చెప్తున్నారు 130 కోట్లకు చేరిందట ఆడదాం ఆంధ్ర అనే దాన్ని, ఉచ్చు బిగిస్తుంది, సిఐడి రంగంలో దిగిందట, కేసులు పెడతారట, అరెస్టులు తథ్యం అంటున్నారు. మీకేమైనా వచ్చిందా ఇన్ఫర్మేషన్? మీకు చాలా ఇష్టం కదా రోజా గారు అంటే, మీ జనసేన వాళ్ళందరికీ మీకే కాదు. సార్ నేను ఇందాకే చెప్పాను మీకు, ప్రజలు మాకు బాధ్యత అప్పగించారు, మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం అంతే. మాకు వాళ్ళ మీద ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవు. మేబీ వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళి మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడినా సరే ఇవాళ మేము ఆ పద్ధతిని కొనసాగించాం. కారణం ఏంటి అంటే వాళ్ళు మాట్లాడిన ఆ విధానానికి, వాళ్ళు చేసినటువంటి ఆ వ్యవహార శైలికే ప్రజలు చీకొట్టారు. రేపొద్దున ఆ చీకొట్టించుకునే ప్లేస్ లో మేము ఉండాలని మేము కోరుకోవట్లా. కాబట్టి మా పాలన, మా ప్రవర్తన కూడా ప్రజా ఆమోదయోగ్యంగా ఉండిద్ది. అందులో మాకు రోజా గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో విడుదల రజనీ గారు, ఇంకొక పుల్లయ్య, వీళ్ళెవరు మాకు సంబంధం లేదు. రాష్ట్రంలో ఎవరైతే అవినీతికి తెగబడ్డారో, ఎవరైతే అక్రమాలకు తెగబడ్డారో వాళ్ళందరినీ చట్టపరంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రజలు మాకు ఇచ్చారు. డెఫినెట్ గా అది చేస్తామంతే. ఓకే వజీ ఏదో చెప్తున్నావు. వర్మ గారు, లక్ష్మణ్ గారు చెప్పారు గీతాంజలి ఇన్సిడెంట్ గురించి, మీరు కూడా అన్నారు ఏదో కేసులు పడ్డాయని. సింపుల్ ఒక విషయం చెప్తా వర్మ గారు, ఇక్కడ నా మీద ఎటువంటి కేసు పడలేదని. అదేంటి అప్పుడు ఏదో బాగా అడావిడైంది, నీ మీద ఏదో కేసు ఏదో రిజిస్టర్ అయిందని. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజున్న తానేటి వనిత గారి దగ్గర నుంచి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు అందరూ కూడా నా మీద, సాక్షి ఛానల్ దగ్గర నుంచి TV9 ఛానల్ దాకా అందరూ కూడా నా ఫోటోలు వేసి పెద్ద ఒక బ్లేమ్ చేశారు నా మీద. కానీ వాస్తవానికి నా మీద రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక చిన్న కేసు కూడా కట్టలేదు వర్మ గారు. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి వర్మ గారు, నిజంగా నా వల్ల తప్పు జరుగుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సోషల్ మీడియాలో వార్తలు రాసినందుకు అర్ధరాత్రులు వచ్చి అరెస్టులు చేసి కేసులు పెట్టి జైల్లో వేసిన రోజులు మనం చూసాం. కానీ ఒక ఆడబిడ్డ చనిపోతే ఎందుకు సార్ నా మీద కేసు కడితే నన్ను ఎందుకు జైల్లో వేయలేదు? నన్ను పట్టుకురావడం ఎంతసేపు? ఒక విషయం వర్మ గారు, మన ఛానల్ ద్వారా అందరికీ కూడా ప్రజలకు ఇప్పుడు కూడా నిజాన్ని తెలియజేస్తా,
ఆ అమ్మాయి 7వ తారీఖు సూసైడ్ చేసుకుంది. 7వ తారీఖు ట్రైన్ కింద పడింది. నేను పోస్ట్ పెట్టింది 10వ తారీఖు. 7వ తారీఖు అమ్మాయి సూసైడ్ చేసుకుని హాస్పిటల్లో ఉంటే 10వ తారీఖు నేను పోస్ట్ పెడితే అమ్మాయి ఎలా చనిపోతుందండి నా వల్ల? ఆ విషయం పోలీస్ యంత్రాంగానికి అర్థమైపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా చెప్పారు, మీరంతా ఫేక్ ప్రొపగండా చేసి ఆ పిల్లల మీద బ్లేమ్ చేశారు, కేసు కట్టలేమని ఆ రోజున అధికారులు మాట్లాడుకున్నారు. లేకుంటే నన్ను కేసు కట్టి లోపల పెట్టే పెద్ద విషయమే కాదు కదా. ఒక ఆడపడుచు చనిపోతే ఎంతసేపు సార్ నన్ను అరెస్ట్ చేసి లోపల మకిలేర కొట్టడానికి? చిన్న సోషల్ మీడియా పోస్ట్ పెడితే కేసులు చేసి అరెస్ట్ చేశారు కదా. ఒక ఆడబిడ్డ ప్రాణం పోతే అరెస్ట్ చేయరా నన్ను? ఓకే. కాబట్టి నా మీద రోజు ఒక ఫేక్ ప్రొపగండా క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా నన్ను బ్లేమ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసింది తప్ప ఎప్పుడు కూడా నిజం నిజాయితీగానే ఉంటుంది వర్మ గారు. నేను ఎక్కడా తప్పు చేయలేదు. ఓకే లక్ష్మణ్, తప్పు చేయలేదు, ఇప్పుడు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు అని. రోజా గారిది అయితే మరింత దగ్గరికి చేరుతుంది అది కేసుల అంశం అన్నది. నేను అదే చెప్తాను, తప్పు చేస్తే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, మనం ఆరోపణలు మాత్రమే చేస్తాం. మీ దగ్గర నిజంగానే పూర్తి ఆధారం ఉంటే కోర్టుకి సబ్మిట్ చేయండి, చట్టం తన పని తను చేసుకుంటుంది.